ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రజలు తిరగబడుతున్నారు అనే ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా సార్ ఆగండి. ఎవరో ఒక పనికిమాలిన వెధవని ఎవరో ఒకరిని ఏంట్రా ఎందాకేంటి అలా అరుస్తున్నావు? ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్ సోషల్ మీడియా ద్వారా మాట్లాడించడం, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. వాడేదో దేశానికి సేవ చేసినట్టు వాడిని తీసుకుపోయి వాళ్ళకి అనుకూలమైన ఒక మీడియాలో వాడిని కూర్చోబెట్టి వాటితో గంటల లైవ్ లో పెట్టి డిబేట్లు పెట్టడం, చర్చా కార్యక్రమాలు పెట్టడం, కాలయాపన చేస్తూ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. మస్ అయిపోతా. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, సార్ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు, ఏదైనా సరే. అసలు ఎవట్రా నువ్వు? ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేను. ఒక డిబేట్ పెట్టారా లేకపోతే ఒక చర్చా కార్యక్రమం జరిపారా అని ప్రశ్నిస్తా ఉన్నా. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అలా చేయకుండా కేవలం తెలుగుదేశం పార్టీ అంటే టోటల్ డైవర్షన్ పార్టీగా ఆవిర్భవించి ఇంకా బుద్ధి రాలా? కంప్లీట్ గా ప్రజల్లో ఉన్న ఒక వ్యతిరేకతను, ప్రజల్లో ఉన్న ఒక తిరుగుబాటుతనాన్ని ఇదేంటి ఇది సూట్ గా డ్యూటీ చేస్తున్నాడు. బాబు వీళ్ళకి బతుకుతారు నేర్పకుండా నవ్వుతూ నేర్పాడండి. ఆశీర్వదించండి మావయ్య. దారి మళ్లించడానికి మాత్రమే కొంతమంది పనికిమాలిన వ్యక్తులను తీసుకొచ్చి సోషల్ మీడియా ద్వారా మాట్లాడిస్తూ ఇదంతా నీ ట్రైనింగే కదరా. నాకు ఆయనకి అసలు సంబంధం వ్యక్తిత్వ హన్నాలకు పాటుపడుతున్న వాళ్ళు ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకోవాలని ఈ రోజు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. సీమరాజా అనే ఒక పనికిమాలిన వెధవకుడు, వాడు మా పార్టీ కండవా కప్పుకొని మా పార్టీకి సంబంధించిన ఇది చేసుకుంటూ మా రోజు వచ్చిన రోజు 4 గోడల మధ్య మాట్లాడిన మీ అందరికీ కూడా నడి రోడ్లు మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటామని తెలియజేస్తూ, మన పార్టీలో ఉండేవాళ్ళు అదే విధంగా మనం శివన్న పార్టీ పెట్టిన కానించి మనం ఉన్నాము. నేనైతే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని. మరి ఏందో పెద్ద ఘనత సాధించినట్టు నా పేరు, నా ఊరు, నా ఫోన్ నెంబరు. ఏంటిది మాకేంటిది అంటున్నాను కాదు, నేను పార్టీని అంతర్జాతీయంగా బలోపేతం చేయాలనుకుంటా. నేను మీరు లోకల్ గా ఉండే నాయకులతో మీరు ఫోన్లు మాట్లాడుకోండిరా. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నేనేం చెప్తానంటే రే చిన్న నీకే చెప్పేది విను. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? నువ్వు ఫోన్ నెంబర్ తీసుకున్న పాట యాభీ నయ్యవుతా, సరేనా? నువ్వు ఎంతమంది రౌడీని తెచ్చుకుంటావో తెచ్చుకో, ఏ పీక్కుంటావో పీక్కో. అదే విధంగా నా ఊరు ఏదో చెప్పినావు, అదే విధంగా ఏదో మాట్లాడినావు. సరే, నీ చరిత్ర అయిపోయిందిరా బావుజీ. ఇక నీ బతుకంతా నేనేం చెప్తానంటే, చెప్పేస్తున్నాడు చెప్తానేనా? చెప్పు. మీరు నాకు ఫోన్ చేయాలనుకుంటే నేషనల్, ఇంటర్నేషనల్ గా ఉండేటువంటి నెంబర్లతో ఫోన్ చేయండి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. నేను మాట్లాడతా. కారణం నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడిని కదరా, నా ఫోన్ నెంబర్ ఇచ్చేవాడిని. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. నా అడ్రస్ ఇచ్చేవాడిని, వచ్చి కలిసిపోయే అవకాశం కూడా ఉండదు మీకు. ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. అదే విధంగా మీరు నాతో ఫోటో దిగొచ్చు, మీరు బ్రహ్మాండంగా. వచ్చేవాళ్ళు మాత్రం కండువాళ్ళు తీసుకోరా. ఎందుకు? ఎందుకంటే నేను ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. అయ్యి బాబు సార్ వచ్చేసారు. నమస్కారం. బ్యానర్ సార్. తెలుసు, రారా వీపీ ఏంటి గౌరవం లేకుండా. మీ పేరే సార్? నా పేరు. వెరైటీ పుల్లైన షార్ట్ కట్ లో విపి అని రాశాం. ఓహో, ఇప్పుడు విపి గారికి రావు గారు రగ్గు కప్పుతారు. రెగ్యులర్ కదా సార్? ఇదేంది ఇదే
ఇది నేను చూడలే. ఆహా ఆ ముఖం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కంచరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోప లాంటి కళ్ళు,